ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పిల్లారా, అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా, మీరు ఆరోగ్యంగా, మరి అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటూ ప్రభులో ముందుకు సాగాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియులారా, మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. దానికి ముందుగా మనం ఒక చిన్న పాటతో మనం ప్రభుని ఆరాధిస్తాం. మన జీవితంలో ఎన్నో లోతులు, ఎత్తులు, కొండలు, లోయలు ఎదురొస్తూ ఉంటాయి. సమస్యలు, కష్టాలు వస్తుంటాయి. కానీ యేసయ్య మనతో ఉన్నప్పుడు మనం మునిగిపోలేము, మనం కాలిపోలేము. హల్లెలూయా, హల్లెలూయా. నీటిలో నడుచుచున్నా నాతోనే ఉన్నావు, అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు. నీటిలో నడుచుచున్నా నాతోనే ఉన్నావు, అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు. మునిగిపోలేను, నే కాలిపోలేను, మునిగిపోలేను, నే కాలిపోలేను. యేసయ్యా, 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 యేసయ్యా. నా మీద ప్రేమ చూపి నా కోసం రక్తం చింది నా పాపం కడిగితివయ్యా, నాకు విడుదల నొసగితివయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మునిగిపోలేను, నీ కాలిపోలేను, మునిగిపోలేను, నీ కాలిపోలేను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, మనము మునిగిపోలేము, మనము కాలిపోలేము. మన ముందు యేసయ్య నడుస్తూ ఉన్నాడు, మన చేయి పట్టుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు, మోషేను నడిపించిన దేవుడు, యెహోషువను నడిపించిన దేవుడు, ఏలియా ప్రవక్తలను నడిపించిన దేవుడు, మరి ఎలీషాను నడిపించిన దేవుడు ఈరోజు ఆయన మనతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో ప్రియులారా 10వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను ఆయన కృప, అంటే దేవుడు చెప్తున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. అంటే ఈ లోకంలో చాలా పెద్ద పెద్ద పర్వతాలు కూడా వాటి స్థానాన్ని తప్పచ్చు. హిమాలయాల లాంటి పర్వతాలు వాటి స్థానాన్ని తొలగిపోవచ్చు. అంటే అవి ఉన్నటువంటి స్థానం నుంచి ఇంకొక సైడ్, తూర్పు నుంచి పడమరికి, ఉత్తరం నుంచి దక్షిణానికి అలా మారచ్చు. అంటే అది అసాధ్యము. అవైనా తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, మెట్టలన్నీ కూడా చెదిరిపోవచ్చు, కొండలు వేరే ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళొచ్చు. కానీ నా కృప, నేను చూపించే ప్రేమ, నేను చూపించే ఒక కృప ఏదైతే ఉందో అది నీ జీవితం నుండి ఎప్పటికీ తొలగదు అంటున్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి చేశాడు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాలుగా విస్తరింపచేస్తాను, ఇసుక రేణువులాగా నేను విస్తరింపచేస్తానన్నాడు. అయితే ప్రియులారా, వాళ్ళు దేవుని మాట విన్నారా? ఇజ్రాయేల్ ప్రజలు. యాకోబుకు 12 మంది కుమారులు, కానీ 12 మంది కుమారులు చాలా, మరి యోసేపు తప్ప, బెన్యామిన్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా దుష్టత్వంతో వాళ్ళు నింపబడ్డారు, ఎన్నో చెడ్డ కార్యాలు చేశారు. కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా? ఇజ్రాయేల్ ప్రజలని విడిచిపెట్టలేదు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలతో కలిసిపోయి ఆ ఆచారాలలో కలిసిపోయారు. కాబట్టి దేవుడు వాళ్ళని బానిసత్వంలోకి అనుమతించాడు. కానీ దేవుడు ఆయన అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాన్ని, ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. సో మళ్ళీ వాళ్ళ మీద ప్రేమను తెచ్చుకొని
అబ్రహాంకి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడానికి, ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి ఎవరిని పంపించాడు? మోషేని పంపించాడు. హల్లెలూయా. ఈ మోషే ప్రవక్త నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఎన్నోసార్లు వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఇజ్రాయేల్ ప్రజలు ఆ సముద్రం దగ్గర తిరుగుబాటు చేశారు. మేము వెళ్ళిపోతాము, మమ్మల్ని చనిపోయడానికి తీసుకొచ్చావు అని వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధపడినా కూడా దేవుడు ఎంతో మహాకృప చూపించి ఆ ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి ఆ సముద్రాన్ని దాటించి వాళ్ళని యువతలకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని కృప మారట్లేదు. ప్రజలు మారిపోతున్నారు. వాళ్ళు అద్భుతం చూడగానే చప్పట్లు కొడుతున్నారు, చాలా సంతోషాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఏదన్నా సమస్య రాగానే వాళ్ళు మళ్ళీ దేవుని మీద తిరుగుబాటు చేయడం, సణుగుకోవడం, మరి దేవుని సేవకులను కూడా వాళ్ళు విమర్శించడం అలా చేశారు ప్రియులారా. మరి 40 సంవత్సరాలు ఎడారిలో ఎందుకు నడిచారు? ఎందుకంటే వాళ్ళ అవిధేయత. దేవుడు మరి ఆ యొక్క ఎష్కలోన్ లోయలో ఆ యొక్క స్థలములో మరి వేగు చూడడానికి పంపించినప్పుడు అందరూ నమ్మలేదు, 2 మాత్రమే నమ్మారు. దేవుడు ఈ యొక్క స్థలానికి పంపిస్తారు, ఈ కానాను దేశాన్ని మనకి స్వాధీనపరుస్తారని 2 మాత్రమే నమ్మారు, కాలేబు మరియు యెహోషువ. మిగిలిన 10 మంది ఆ గోత్రకర్తలు నమ్మలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మరి వాళ్ళని 40 సంవత్సరాలు ఆ ఎడారిలో నడిపించాడు. కానీ వాళ్ళని నాశనం చేయలేదు. ఒకరోజు దేవుడికి చాలా కోపం వచ్చేసింది. మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రజలందరినీ నేను నాశనం చేస్తాను అంటే మోషే దేవునితో ప్రార్థన చేస్తాడు, దేవా వీళ్ళని మీరు చంపొద్దు నాయనా, వీరిని కాపాడండి, నీ నామం ఘనపరచబడడానికి చుట్టూ ఎంతోమంది అన్యులు చూస్తున్నారు, మరి వీళ్ళ దేవుడు వీళ్ళని రక్షించలేక వీళ్ళని ఎడార్లో తీసుకెళ్ళి చంపేశాడని అంటారు కదా, ప్రభువా నీ నామాన్ని మీరు మహిమపరచండి అని మోషే ప్రార్థన చేస్తాడు పిల్లారా. మళ్ళీ దేవుడు తన కృపను చూపిస్తాడు. హల్లెలూయా. ఇలాగా అనేక సార్లు దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి కృప చూపిస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఎంత తిరుగుబాటు చేసినప్పటికీ ఆయన మారకుండా ఈ రోజు వరకు కూడా ప్రియులారా, మరి ఇజ్రాయేల్ ప్రజలు కానాను దేశానికి వచ్చి వాళ్ళ దేశంలో మంచిగా సెటిల్ అయిన తర్వాత, వాళ్ళు స్థిరపడ్డ తర్వాత ఆ ప్రాంతంలో మరి వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందారు, పంటలు పండించుకున్నారు, చక్కగా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత ఏమైంది? దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయారు. రాజుల కాలంలో మనం చూస్తాం. సో రాజుల కాలం అంతా కూడా వాళ్ళు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు మరి ఆదివారం విశ్రాంతి దినం పాటించలేదు. మరి 70 ఆదివారాలు వాళ్ళు, అంటే చాలా ఒక్కొక్క సంవత్సరంలో ఎన్నో వారాలు మానేశారు. కాబట్టి ఆ లెక్క చొప్పున దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి 70 సంవత్సరాలు బబులోను దేశానికి చెరలోనికి పంపించాడు. హల్లెలూయా. దేవుడికి ఏదైనా లెక్క ఉంటుందండి. ప్రతిదీ కూడా ఆయన లెక్క ప్రకారమే ఆయన చేస్తారు. ఏదో ఉట్టిగా ఆయన ఏది కూడా చేయడు. ఎందుకంటే మన దేవుడు చాలా క్రమము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకే సైతానుడు ఎప్పుడు అక్రమం చేస్తాడు. అందుకే చివర్లో ప్రభువు చెప్తారు కదా, అక్రమం చేయువారులారా, అన్యాయం చేయువారులారా నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా అక్రమము అన్యాయము మాత్రమే చేస్తాడు. ఆ సాతాను మార్గంలో నడిచే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. కానీ మన దేవుడు ఎంతో క్రమము కలిగిన దేవుడు. సో ప్రియులారా, ఈ ప్రజలందరూ కూడా అలా మరి బబులోను దేశానికి 70 సంవత్సరాలు వెళ్ళిపోయారు. కానీ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దానియేలు గ్రంథములో దానియేలు మరి ఆయన ఇర్మియా ప్రవక్త రాసినటువంటి ఆ యొక్క గ్రంథాన్ని చదివి ఆయన తెలుసుకుంటాడు, మన దాసత్వం 70 సంవత్సరాలు అయిపోవచ్చింది అని ప్రార్థన చేశాడు. ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మళ్ళీ ఇజ్రాయేల్ ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళని ఆ యొక్క బానిసత్వం నుండి వాళ్ళు అక్కడ ఒక దాసులుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ లేదు. సో అలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ దేవుడు వాళ్ళని ఇజ్రాయెల్ దేశానికి నడిపించాడు. వాళ్ళు దేవాలయం కట్టుకోవడానికి సహాయం చేశాడు. యెరూషలేం గోడలను నిర్మించడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే వీటన్నిటిలో మనం ఏం చూస్తున్నాం? దేవుని యొక్క కృప. హల్లెలూయా. లోకంలో అన్నీ మారిపోతూ ఉన్నాయి. రాజులు మారిపోతున్నారు, మనుషులు మారిపోతున్నారు, ప్రవక్తలు మారిపోతున్నారు. కానీ తన ప్రజల పట్ల దేవుని యొక్క కృప మాత్రము ఎప్పుడు కూడా
మారట్లేదు. హల్లెలూయా. మరి మన జీవితాలు ఎందుకు మనం మార్చుకోకూడదు ప్రియులారా? ఇలాంటి గొప్ప దేవుడు, మారని దేవుడు మనతో ఉండగా చూడండి, ఎవరు మనల్ని మారకుండా ప్రేమించగలరు? మన వ్యక్తిగత జీవితంలో మనం తీసుకుంటే ఎవరు మనల్ని, మన అక్కలు ప్రేమిస్తారా? ఫ్రెండ్స్ ప్రేమిస్తారా? మన బంధువులు ప్రేమిస్తారా? ఎవరు ప్రేమిస్తారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎక్కువ మట్టుకైతే ఫస్ట్ నంబర్ 1 మార్క్స్ మనం ఎవరికి వేయచ్చు అంటే మన తల్లిదండ్రులు, మన కన్న తల్లిదండ్రులు మాత్రమే. తన బిడ్డ తప్పు చేసినప్పుడు, మంచిగా ఉన్నప్పుడు ఎలా ప్రేమిస్తారో, తప్పు చేసినప్పుడు కూడా అంతే ప్రేమతో ప్రేమిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ వాళ్ళు కోపడ్డా కూడా ఆ కోపం వెనకాల కూడా వాళ్ళ ప్రేమనే కనిపిస్తుంది. అంటే నా బిడ్డ బాగుపడాలి, నా కుమారుడు లేదా నా కుమార్తె చెడుదారిలో వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మంచిగా అవ్వాలని ఒకసారి తిడితే తిట్టొచ్చు, కొడితే కొట్టొచ్చు, కానీ వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళు చేసేది చేస్తారు, వాళ్ళ ప్రేమ మారదు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో ఏ చెడ్డ తండ్రి కూడా తన పిల్లలకి మంచి చేయాలని చూస్తాడు. మరి ఏ తల్లి కూడా తన పిల్లలకు మంచి చేయాలని చూస్తుంది కదా. మరి ఈ లోకంలో ఉన్న నీ తల్లిదండ్రులే అలా ఉంటే, పరలోక తండ్రి, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. బైబిల్లో లూకాసు వార్తలో ప్రియులారా మరి 15వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. అవునా, మీ అందరికీ కూడా గుర్తుంది. ఏం ఉపమానం చెప్పారు? మరి చిన్న కుమారుడు గురించి, తప్పిపోయిన కుమారుడు. ఆ తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు అన్ని మంచి పనులు చేశాడా? చేయలేదు, అన్ని చెడ్డ పనులు చేశాడు. తండ్రి ఆస్తిని మరి నాశనం చేశాడు. తండ్రి ప్రేమను కాదని తండ్రి దగ్గర నుంచి, ఇంటి నుంచే వెళ్ళిపోయి అంతా ఖర్చు చేసేసి, పాపం చేసేసి, లాస్ట్కి తెలుసుకున్నాడు, అయ్యో నేను చేసింది చాలా తప్పు, పెద్ద తప్పు చేశాను అని. ఆయన తిరిగి పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. మన లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో మన ఈ యొక్క కథని చూస్తాం. అయితే తండ్రి ఎలా ఉన్నాడు, తండ్రి పరిస్థితి ఎలా ఉంది? కుమారుడు ఇక్కడ మారిపోయాడు. కుమారుడు ఒకప్పుడు తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేదు. తనకి ఎప్పుడైతే కష్టాలు వచ్చినాయో, ఏ స్నేహితులైతే తన వాళ్ళు అనుకున్నారో, ఏ డబ్బు అయితే తనకి సంతోషం ఇస్తుంది, ఎందులో అయితే ఆయన ఆనందం ఉంటుంది అని అనుకున్నాడో, అవన్నీ ఆయనకు దూరం అయిపోయినప్పుడు, ఈ స్నేహితుల ప్రేమ ఉట్టిదే, కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పి మరి నా డబ్బు అంతా కాజేశారు, నన్ను ఒంటరివాణ్ణి చేసి అందరూ వెళ్ళిపోయారు, నాకెవ్వరూ సహాయం చేయలేదు, నా కష్టంలో నా బాధలో నన్ను ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోయారు అని అప్పుడు తెలుసుకున్నాడు, మా డాడీ అయితే ఎప్పుడు కూడా నన్ను ఇలా చేయడు, మా డాడీ నన్ను ఎంత ప్రేమించాడు అని. ప్రియులారా, తండ్రి ప్రేమ అప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి. చూడండి, ఎప్పుడైనా మన జీవితంలో మన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదండి. ఏదైనా ఒక వస్తువు అయినా, ఒక మనిషి అయినా సరే, ముఖ్యంగా మన తల్లిదండ్రులు కానీ, మన తోబుట్టువులు కానీ, వాళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళని మనం సరిగా పట్టించుకోము, వాళ్ళతో సరిగా మాట్లాడము, వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయము, వాళ్ళకి మర్యాద ఇవ్వము, ప్రేమించలేము. కానీ ఎప్పుడైతే వాళ్ళు మనకు దూరం అయిపోతారో, ఈ లోకం నుండి వెళ్ళిపోతారో, అప్పుడు మనం అనుకుంటాం, అయ్యో నేను అలా చేసి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది, ఎంతో ఏడుస్తాము, బాధపడతాము. ప్రియులారా, ఇక్కడ ఆ చిన్న కుమారుడికి తెలిసింది, డాడీతో ఉన్నప్పుడు డాడీ వాల్యూ తెలియలేదు, ఆ తండ్రి వాల్యూ తెలియలేదు. కానీ ఎప్పుడైతే ఆయన ఆ దూరంగా వెళ్ళిపోయాడో, తండ్రికి దూరం అయ్యాడో, ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు లేనప్పుడు అప్పుడు తెలిసింది నాన్న ప్రేమ అంటే ఏంటి అనేది ఆయనకు తెలిసింది. ఆ నాన్న ప్రేమ కోసం తిరిగి వస్తున్నాడు. సో ఇద్దరు భార్యాభర్తలు ప్రియులారా, ఆ భార్య భర్త చక్కగా సంపాదిస్తున్నప్పుడు, మంచిగా అన్నీ కొంటున్నప్పుడు బాగా ఉంది, చక్కగా నా భర్త అనేసి ప్రేమించింది. కానీ ఎప్పుడైతే ఆయన కరోనా టైంలో ఆయనకి ఆ బిజినెస్ అంతా లాస్ అయిపోయి, అంతా స్నేహితులందరూ మోసం చేశారు, అప్పులన్నీ ఆయన మీద పడిపోయినాయి, జాబ్ పోయింది, బిజినెస్ పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన తాగుడికి మరి లోనైపోయాడు. ఎందుకంటే భార్య సహకరించట్లేదు.
సో ఎప్పుడైతే ఈయనకి డబ్బు రావట్లేదో, డబ్బు సంపాదన లేదో ప్రియులారా, ఆ భార్య ఆ భర్తను వదిలేసి పిల్లలు తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయికి తినడానికి లేదు, ఇంకా అలా కుమిలిపోతూ ఉన్నాడు. ఇంకా ఎప్పుడో ఆయన చనిపోయేవాడే. కానీ ఎందుకో తన తండ్రి అబ్బాయి వాళ్ళ డాడీ వెళ్ళాడు, ఆ ఇల్లు పరిస్థితి చూశాడు. నా కుమారుడు అని ఆయన కడుపు తరుక్కుపోయింది ప్రియులారా. ఆ కుమారుడు ఎంత తప్పు చేసినా సరే తీసుకొని ఆ బాబుని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని కళ్ళ ముందు చూసుకుంటూ ఉన్నారు. ఈ రోజు కూడా ఆ భార్య రాలేదండి, కానీ తల్లిదండ్రులు మాత్రం ఆ అబ్బాయిని చక్కగా చూసుకుంటున్నారు. హల్లెలూయా. ఇది తల్లిదండ్రుల ప్రేమ ప్రియులారా. వాళ్ళు ఏదో సంపాదిస్తారని కాదు, వాళ్ళు ఏదో పెడతారని కాదు, వాళ్ళు నా కుమారులు నా కుమార్తెలు అని ఆ ప్రేమ ఎప్పటికీ కూడా మారదు ప్రియులారా. యేసయ్య కూడా మనల్ని అంతకంటే ఎన్నో రెట్లు, ఎన్నో 1000 రెట్లు అనుకోండి, చెప్పలేము అసలు మనం దేవుని ప్రేమ. అంత ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. అలా ప్రేమించే దేవుణ్ణి మనం ఎలా వదిలిపెట్టేస్తాం? హల్లెలూయా. చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఆ అబ్బాయిని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. తీసుకెళ్ళిన డబ్బు ఏం చేశావని అడగలేదు. అతన్ని హత్తుకొని ముద్దు పెట్టుకొని లోపలికి తీసుకెళ్ళి తన కోసం ఒక పెద్ద ఫంక్షన్ చేశాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ లోకంలో మనుషులందరూ మారిపోతూ ఉంటారు. పెద్ద పెద్ద పర్వతాలు, వీళ్ళే నా అండ నా కొండ అని అనుకుంటూ ఉంటాం. నా ఫ్రెండ్సే నాకు ముఖ్యము, ఇదిగో నాకు ఈ నా భర్త ఉంటే చాలు, నా భార్య ఉంటే చాలు అనుకుంటారు. కొంతమంది నా పిల్లలని పిల్లల మీద మొత్తం టైం స్పెండ్ చేస్తారు. దేవుడికి కూడా టైం ఇవ్వకుండా మొత్తం పిల్లల కోసం జీవితాంతం కష్టపడతారు. కానీ చివరికి ఏమవుతుందండి, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆ పిల్లలు పక్షుల్లాగా ఎగిరిపోతారు. అరే అమ్మ ఎలా ఉంది, నాన్న ఎలా ఉన్నాడు అని పట్టించుకోవడానికి నీ పిల్లలు నీకు దొరకరండి. ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తారో, నా పిల్లలు నా దగ్గరికి రావట్లేదు, ఒక్క ఫోన్ కూడా చేయట్లేదని బాధపడేవాళ్ళు. జీవితాంతం నువ్వు ఆ పిల్లల కోసం నువ్వు కష్టపడ్డావు, కానీ ఈరోజు ఆ పిల్లల్ని నిన్ను ప్రేమిస్తున్నారా? ఇది ఈ లోక ప్రేమ ప్రియులారా. కానీ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మారదు. మనం కూడా ఆ మారని ప్రేమతో మనం దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. అలాగే మన తోటి వాళ్ళని ప్రేమించడం నేర్చుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం ప్రేమించాలి. నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, నీ భార్యని ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి. ఓకే, వాళ్ళు తిడుతున్నారా, పర్లేదు, ఓర్చుకుందాం. మొన్నటి రోజు నేను ఎక్కడ ఒక చర్చిలో దేవుని స్తుతి ఆరాధన నడిపించడానికి వెళ్ళానండి. చివరి పాట వాళ్ళు పాడారు. ఆ పాట ఫస్ట్ టైం నేను విన్నాను. ఓర్చుకో 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 అని ఉందన్నమాట. ఏ కష్టమైనా నువ్వు ఓర్చుకో. హల్లెలూయా. నాకు బాగా నచ్చింది. అవును, మన జీవితంలో కొన్నిసార్లు మనం అనుకున్నది జరగదు, కానీ మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. సహించాలి. నీ భర్తను నువ్వు ప్రేమించాలంటే ఆయన కొంచెం నీకు కష్టపెట్టినా సరే నువ్వు ఓర్చుకోవాలి. నీ భార్య నిన్ను అర్థం చేసుకోకపోయినా నువ్వు కొద్దిగా ఓర్చుకోవాలి. నీ పిల్లల గురించి నువ్వు ఓర్చుకోవాలి. నీ బంధువులు స్నేహితుల గురించి నువ్వు ఓర్పు కలిగి ఉండాలి, భరించాలి. ఎందుకంటే మనం దేవుని ప్రేమను ఇవ్వాలి అంటే మనం కొన్ని విషయాలలో త్యాగం చేయాలి ప్రియులారా. సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ అంటే త్యాగం. సో మనం కొన్ని త్యాగాలు చేసినప్పుడే మనం ఇతరులని ప్రేమించగలము. దేవుడు కూడా మనల్ని ప్రేమించడానికి ఆయన ఏం చేశాడండి? త్యాగం చేశాడు. ఆయనే బలి అయిపోయాడు కదా, తన ప్రాణత్యాగం చేశాడు, తన రక్తమంతా మన కోసం ధారిపోశాడు. 17వ వచనంలో మనం చూస్తున్నాం ప్రియులారా, ఈ లోకంలో ఏది నిన్ను నాశనం చేయడానికి నీకు వ్యతిరేకముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. ఒకటేమో దేవుడు నిన్ను తన కృపతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కృప ఎప్పుడు కూడా మారదు, ఆయన నిబంధన ఎప్పుడు కూడా మారదు. ఈ లోకంలో ఏది మారినా కూడా యేసయ్య ప్రేమ మారదు. మనం మారకుండా చూసుకోవాలి, మారకుండా దేవుని ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. రెండవది ప్రియులారా, దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుని ప్రేమ మనతో ఉన్నప్పుడు మనల్ని నాశనం చేయడానికి వచ్చే ఏ ఆయుధము, అంటే మనల్ని నాశనం చేసేవాడు ఒకడున్నాడు, అతనే సైతానుడు, దుష్టుడు, చీకటి శక్తులు, ఈ దయ్యపు శక్తులు ఈ లోకంలో ఉన్నాయి. మనం పోరాడేది మనుషులతో కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చూసినట్లయితే మనం ఎవరితో పోరాడుతున్నామంట? లోకనాథులతోటి, అధికారులతోటి, చీకటి శక్తులతోటి, ఆకాశ శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం ప్రియులారా. సో పోరాటం అంటే వాళ్ళు ఆయుధాలు వాడతారు. ఈ ఆయుధాలు మనకు కనపడవు.
ఆ పోరాడే వాళ్ళు కూడా మనకు కనపడరు, మనము కనిపిస్తాము, ఎందుకంటే మన శరీరంలో ఉన్నాం. కానీ ఆ యొక్క దురాత్మలన్నీ కూడా ఆత్మరూపంగా ఉన్నాయి. మనకు కనపడకుండా అవి మన మీద ఫైటింగ్ చేస్తూ ఉంటాయి, మన మీద పోరాడుతూ ఉంటాయి, మన మీద అటాక్ చేస్తూ ఉంటాయి ప్రియులారా, ఎదిరిస్తూ ఉంటాయి. అంటే ఆయుధాలతో వస్తాయి. ఎలాంటి ఆయుధాలు వాడతాయి? మన మీద మరి కోపము, ద్వేషము, పగ, కక్ష ఇలాంటివి, లేకపోతే ఏదో ఒక యాక్సిడెంట్ రూపంలో రావచ్చు, ఏదో ఒక నష్టం రూపంలో రావచ్చు, ఏదో ఒక ఫ్రెండ్ రూపంలో రావచ్చు. ఏ రూపాల్లోనైనా మన మీదికి ఆయుధాలు తీసుకొని వస్తాడు. అయితే మన దేవుడు ఏం చేస్తాడంటే మన చుట్టూ కంచె వేసేస్తాడు. హల్లెలూయా. అగ్ని గోడగా ఉంటాడు. ఏ ఆయుధం వచ్చినా అది నాశనం చేసేస్తుంది. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో మనం చూస్తున్నాము, వాళ్ళ దేశం మీదకి ఎవరు ఎన్ని రాకెట్లు పంపించినా అవి ఏమీ చేయలేకపోతున్నాయి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రొటెక్షన్గా ఐరన్ డూమ్ అనేది ఉంది. హల్లెలూయా. ఈ ఐరన్ డూమ్ ద్వారా ఆ వచ్చే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడే ఆకాశంలో కాల్చేస్తారు. అంటే దేవుడు మన చుట్టూ ఉన్నప్పుడు సైతానుడు మన మీద ప్రయోగించేటువంటి ప్రతి ఆయుధాన్ని ఆయన అక్కడికక్కడే నాశనం చేస్తాడు. ఏది కూడా నీకు ఎంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా. అందుకే కీర్తన 91లో కూడా మనం చూస్తాం, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. చక్కటి పాట ఉంది కదండి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఈ యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మాలి. దేవుడు నా చుట్టూ ఉన్నాడు, దేవుని కృప నా మీద ఉంది, దేవుని ప్రేమ నా మీద ఉంది, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నాకు ఏ హాని జరగనివ్వడు. మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తారు కదా, వాళ్ళు మనకి ఏదైనా హాని జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? లేదు. వాళ్ళు మనల్ని ఎత్తుకుంటారు, మనల్ని కాపాడుతారు, మనకంటే ముందు వాళ్ళు అడ్డుపడతారు కదండి. సో అలాగా మనం దేవుడి మీద ఆధారపడాలి. దేవుడు కంచె మనకుందని నమ్మాలి. ఏ ఆయుధము కూడా, సాతాను మన మీద ప్రయోగించే ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ మాట మనం పలకాలి. నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద ప్రయోగించబడే ఏ ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లకుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మూడవది ప్రియులారా, యెహోషువతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయం 3వ వచనంలో, నీవు అడుగు పెట్టిన స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మన చుట్టూ ఆయన కంచుగా ఉన్నాడు, ఏ ఆయుధం మనకు మరి తగులకుండా కాపాడుతున్నాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. హల్లెలూయా. యేసయ్య మనతో వస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. సో మనం అడుగుపెట్టిన చోట్లో అక్కడ ఎలాంటి చీకటి శక్తులున్నా వెళ్ళిపోతాయి, అక్కడ ఎలాంటి నష్టం ఉన్నా తొలగిపోతుంది, అక్కడ ఎలాంటి శాపాలున్నా కూడా తొలగిపోతాయి. మనం వెళ్ళి అక్కడ యేసు నామములో ప్రార్థన చేయాలి. నువ్వు అడుగు పెట్టే స్థలం అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? నువ్వు చేసే ప్రతి పనిలో నీకు ఆశీర్వాదం. ఆమేన్. నువ్వు వెళ్ళే ప్రతి ఇంటిలో ఆశీర్వాదం. నువ్వు ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు అనుభవించాలి, నీ ద్వారా దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవించాలి. అరే ఈ యొక్క బ్రదర్ వచ్చి వెళ్ళిన తర్వాత, ఈ సిస్టర్ వచ్చి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది, మన ఇంట్లో ఏదో మంచిగా అనిపించింది అని వాళ్ళు చెప్పాలి. హల్లెలూయా. కొంతమందితో మనం చూస్తే అట్లా అనిపిస్తుంది. సో మనము ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక స్థలానికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని అక్కడ మనం వదిలి రావాలి. అదే దేవుడు నీకు సొంతం చేస్తా అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన. హల్లెలూయా. హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభా, అవును తండ్రి, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను ఏ అపాయము మా చెంతకు రాదు అంటున్నావు దేవా. నా కృప నేను విడిచిపోదు, సమాధానకరమైన నిబంధన మారిపోదు అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయా ఇదిగోనైనా మీ ప్రేమ మాతో ఉంటే చాలు, నీ కృప మా మీద ఉంటే చాలు. మారని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు నాయన యేసయ్య. ఏ యొక్క ఆయుధమునైనా వర్ధిల్లదు నాయన. సైతానుడు ప్రయోగించే ఏ ఆయుధాలు మా మీద, మా పిల్లల మీద, మా కుటుంబాల మీద వర్ధిల్లకుండునుగాక నాయన.
నాయన. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో సైతానుడు ప్రయోగించే ఆయుధాలన్నీ లయమైపోవును గాక తండ్రి. యేసునామములో బిడ్డలకు విడుదల కలుగును గాక. అయా స్తోత్రం స్తోత్రం. ఈ బిడ్డలని నీ ప్రేమతో నింపండి, నీ కృపతో నింపండి, నీ శాంతి సమాధానంతో నింపి యెహోషువలాగా అడుగుపెట్టే చోటుని నేను మాకు ఆశీర్వాదముగా మార్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.